Good morning, students. నేను మీ శివ సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. టుడే క్లాస్ ఫ్రాక్షన్స్ భిన్నాలు ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఎన్టీపీసీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అయితే ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే భిన్నాలు రెండు రకాలు, సామాన్య భిన్నాలు, దశాంశ భిన్నాలు. క్లియర్? సామాన్య భిన్నాలు మళ్ళీ మూడు రకాలు. ఎలా ఉంటాయంటే క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. క్రమ భిన్నం అంటే లవము చూడండి, లవం పైన ఉండదాన్ని లవం అంటాం, కింద ఉండదాన్ని హారం అంటాం. ఎప్పుడు కూడా హారం కన్నా లవం చిన్నగా ఉంటే క్రమ భిన్నం. అలా కాకుండా లవం కన్నా హారం అనేది పెద్దగా ఉందనుకోండి, లవము హారం అంటే ఇప్పుడు ఇది లవం, ఇది హారం. క్లియర్? ఇది లవం అనేది ఎప్పుడు కూడా చిన్నగా ఉంటే క్రమ భిన్నం, పెద్దగా ఉంటే అపక్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే ఏమంటామంటే 2 and 3/4 ఇలా చదవాలి. 2 and 3/4, 5 and 7/9 ఇలా చదివినట్లయితే మిశ్రమ భిన్నం అంటాం మనం. క్లియర్? సామాన్య భిన్నాలు మూడు రకాలు, క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. నెక్స్ట్ దశాంశ భిన్నాలు అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే 1/100, 3/100, 4/1000 ఇలా రావచ్చు. అంటే ఇది లవము, ఇది హారం అన్నాం కదా, 100, 10, 100, 1000 ఇలా హారంలో భిన్నాలు వచ్చినట్లయితే దశాంశ భిన్నం అంటాం. దశాంశ భిన్నాలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి, అనువర్తన భిన్నాలు, ఆవర్తన దశాంశ భిన్నం. అనువర్తన దశాంశ భిన్నం అంటే డైరెక్ట్గా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు భిన్నాలు క్లియర్ అయిపోవాలి. అంటే 5.12 లేదా 0.54, 3.1 లేదా 6.5 అలా క్లోజ్ అయిపోవాలి. దాన్ని అనువర్తన దశాంశ భిన్నం అంటాం. ఆవర్తన దశాంశ భిన్నం అంటే ఎండ్ అవ్వకూడదు. 1.25 5 మీద బార్ రావాలి, అంటే 1.25, 555 అలా రావాలి. లేదా 0.3 బార్, 0.3333 అంటే బార్ వచ్చిందంటే కంటిన్యూషన్ అవుతుందని అర్థం. అది ఆవర్తన దశాంశ భిన్నం. మళ్ళీ ఆవర్తన దశాంశ భిన్నం అనేది రెండు రకాలుగా ఉంటుంది, పూర్ణవర్తన దశాంశ భిన్నం, మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం. పూర్ణవర్తన దశాంశ భిన్నం అంటే ఎలా ఉంటుంది, 0.15 బార్ అంటే 15 మీద బారు. ఎన్ని అంకెలు ఇస్తే అన్ని అంకెల మీద బారు ఖచ్చితంగా ఉన్నట్లయితే దాన్ని పూర్ణవర్తన దశాంశ భిన్నం అంటాం మనం. 1.26 మీద బారు. ఇప్పుడు మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం ఉంది కదా, అందులో 0.315 ఉందా, ఓన్లీ 15కి మాత్రం బార్ ఉంది, 315కి ఉంది. 315కి కానీ బార్ ఉన్నట్లయితే పూర్ణవర్తన దశాంశ భిన్నం అంటాం. క్లియర్? మిశ్రమ ఆవర్తన భిన్నం అంటే 2 digits లేదా 1 digit ఇలా బార్ ఉన్నట్లయితే దాన్ని మిశ్రమ ఆవర్తన దశాంశ భిన్నం అంటాం. అలా కాకుండా 1.527 7కు బార్ ఉంది, దీన్ని మిశ్రమ ఆవర్తన భిన్నం అంటాం. క్లియర్? అయితే ఈ వీడియో కానీ ఫుల్ క్లాస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.